తిరుపతివ్లాగ్స్ ఈరోజు నేను లైట్గా ఉండే మసాలా రైస్ని ఎలా రెడీ చేయాలో ఆ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేస్తాం రండి. ఈ రైస్ రెడీ చేసుకోవడానికి నేను ఒక పెద్ద ఆనియన్, దాంతోపాటు ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నాను. పొడవుగా సాంబార్కి వేసుకున్నట్టు కట్ చేసుకున్నాను. దాంతోపాటు టమాటా, ఇది 2 టమాటాలు తీసుకొని అలా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి పుదీనా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు ఇవి తీసుకున్నాను. వీటితో పాటు మసాలా కూడా తీసుకున్నాను. మసాలా ఐటమ్స్ వచ్చి ఇది వచ్చి సోంపు, బిర్యానీ ఆకు, పట్ట, ఇలాచి, ఇది వచ్చి మరాఠీ మొగ్గ అంటాం కదా అది, సాజీరా, ఇది సాజీరా. తర్వాత వచ్చి ఇవి మొగ్గలు, ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకున్నాక ఇప్పుడు క్యాష్యూ నట్స్ కూడా అందులో వేయాలి కదా. క్యాష్యూ నట్స్ తీసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత వచ్చి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకోకుండా అలాగే వేసేసుకుందాము. తర్వాత వచ్చి ఇది వచ్చి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి ఇది అనమాట, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. తర్వాత వచ్చి ఇది వచ్చి మిల్క్, కోకోనట్ మిల్క్. ఈ కోకోనట్ మిల్క్ని వచ్చి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని మిక్సీకి పట్టుకొని వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకుని ఉంటే ఇది రెడీ అయిపోతుంది. నాకు ఇప్పుడు అవైలబిలిటీగా లేదని దీన్ని వచ్చి కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత వచ్చి రైస్ అనేది నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇది వచ్చి సోనా మసూరా రైస్. మామూలుగా మనము బిర్యానీ అంటే బాస్మతి రైస్ వాడతాము, కాకపోతే ఈ రైస్కి వచ్చి ఈ సోనా మసూర్ రైసే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని నేను ఈ రైస్నే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక నేనైతే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఆయిల్ కూడా 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ రెడీ చేసుకోవడానికి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ అంతా వేడయ్యాక మసాలాన్ని తీసుకున్నాం కదా, వాటిలన్నిటిని వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. చూడండి, ఇవి వేగిన తర్వాత మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఆనియన్స్ అన్నీ వేసేసాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మామూలుగా కొన్ని రైసెస్కి మనము వచ్చి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకే బాయిల్ చేసుకుంటాం కదా, అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయని అవి యాడ్ చేశాను. చూడండి, ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసాను. వాటిని ఎక్కడ కానీ ఘాటు కూడా పెట్టలేదు, కట్ కూడా చేసుకోలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మనము దీన్ని యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చిని. సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చిమిర్చిని వచ్చి ఆనియన్స్ కొద్దిగా వేగాక మనము వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ క్యాష్యూ నట్స్ని నానబెట్టుకున్నాం కదా వాటర్లో, వాటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. సో వాటిని ఫ్రై అయ్యేలోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసుకుందాము. నేను ఇందాక మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేసి చెప్పలేదు, సో అది కూడా ఇందులో వేయాలి. మసాలా రైస్కి అది ఇంపార్టెంట్ కదా. ఏ మసాలా రైస్ అయినా సరే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. సో దాదాపు ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇది కూడా వేసి, ఇది వచ్చి లైట్ మసాలా రైస్ అని చెప్పాను కదా, సో అందుకని జస్ట్ కొద్దిగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇది వేసాక ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత రైస్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, సో ఇది వేసిన తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనము ఆల్రెడీ మనం ముందే కట్ చేసుకున్నాం కదా టమాటోస్ని, వాటి కూడా ఇందులో వేసేస్తాము. చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఈ టమాటోస్ని కూడా. సో ఇప్పుడు వీటిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చి ఇందులో మనము కొత్తిమీర, దాంతోపాటు పుదీనా కూడా ఇందులో యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు బాగా ఇలా ఫ్రై చేసుకుందాము. టమాటోస్ అనేవి మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిసేపు ఫ్రై అయితే చాలు. తర్వాత వచ్చి మనం ఇందులో రైస్ వేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 10 to 15 సెకండ్స్ మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము వాటర్ అనేది ఇందులో వేసుకుందాము. వాటర్ ఎలా తీసుకోవాలంటే మనం 1 కప్ రైస్కి 2 cups ఆఫ్ వాటరు, లేదంటే 2 cups రైస్ తీసుకున్నామంటే 4 cups ఆఫ్ వాటర్, అంటే డబుల్గా తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్గా మనము వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే వాటర్ అయితే తీసేసుకున్నాను. నేను ఇందులో కొద్దిగా పెరుగు కూడా కొంచెం గిలక్కొట్టుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. చూడండి, పెరుగు వేసిన తర్వాత ఇలా ఉంది. తర్వాత వచ్చి ఇందులో మనము ఇందులో
కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాము. కొబ్బరి పాల నుంచి నేను 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే నాకు అవైలబిలిటీగా లేదని కొనుక్కొని వచ్చాను. మీరు కావాలంటే కొబ్బరితో మీరు చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా బాగా వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ వచ్చి మనకు తగినంత, మీకు టేస్ట్కి సరిపోయేంత వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో బాగా మిక్స్ అయితే బాగుంటుంది కదా. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి బాయిల్ చేసుకుందాము. ఎసురు తొందరగా బాయిల్ అవ్వడానికి మనం ఈ విధంగా ప్లేట్ మూసి పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. చూడండి, బాగా ఎసురు అనేది తెల్లుతూ ఉంది కదా. ఈ విధంగా తెల్లేటప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేసుకుందాము. రైస్ని వచ్చి వితౌట్ వాటర్ లేకుండా బాగా వడకట్టేసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాటర్ని తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేసి. కాబట్టి మనం వాటర్ అనేది ఏది లేకుండా ఈ విధంగా వేసుకొని మనము రైస్ని అనేది బాయిల్ చేసుకుందాము. సో రైస్ అయితే వేసేసాను మొత్తము. ఇప్పుడు ఒకసారి గరిటతో అలా కలుపుకొని మనము మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, అంటే చూడండి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు, అంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయి రైస్ కొంచెం పైకి కనబడుతుంది కదా. ఇలా వచ్చినప్పుడు అలా కలుపుకొని ఇప్పుడు మనము అటాక్ అనేది అవైలబిలిటీగా ఉంటే దీని సైజ్కి కరెక్ట్గా కట్ చేసుకొని దీనిపైన పెట్టి మూత పెట్టేసుకున్నాం అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రైస్ని దమ్ చేసుకుందాము. దమ్ ఎలా చేసుకోవాలంటే, మన దగ్గర ఏదైనా సరే దోశ పెనం కానీ ఏదైనా ఉంటే ఇలా స్టవ్ పైన పెట్టి దానిపైన రైస్ బౌల్ని పెట్టేసుకుందాము. రైస్ బౌల్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా పైన మూత, ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన వెయిట్ అనేది పెట్టాలి. నా దగ్గర అయితే మనము తెల్లగడ్డ కొట్టుకుంటాం కదా, అది ఉంది. ఆ రోల్ని ఇలా పెట్టేసాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ను వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇది ఒక 20 మినిట్స్ ఇలాగే కుక్ అవ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనము స్టవ్ అనేది కట్టేసుకొని, అంటే ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని ఇలా ఓపెన్ చేయకుండా అలాగే 10 మినిట్స్ వరకు మనము స్టవ్ పైన అట్లాగే పెట్టేసుకుందాము. ఇలా పెట్టడం వల్ల ఫ్లేవర్ అనేది రైస్కి అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ రోల్ తీసేసి ప్లేట్ కూడా ఓపెన్ చేస్తాము. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో చూడండి, రైస్ కూడా మంచి కలర్ఫుల్గా కూడా వచ్చింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రైస్. సో ఈ రైస్ని వచ్చి మనము ఏదైనా సరే చికెన్ కర్రీతో కానీ మటన్ పులుసుతో కానీ ఎలా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇది చికెన్ పెప్పర్ ఫ్రైతో అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ రైస్ని చూడండి రైతాతో తింటున్నాను. ఆనియన్, పెరుగు ఈ విధంగా యాడ్ చేసుకొని రైతా అనేది రెడీ చేసుకున్నాను. దీనికి కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఫ్రెండ్స్, చూసారు కదా లైట్గా ఉండే మసాలా రైస్ను ఎలా రెడీ చేసుకోవాలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.